ఖరీఫ్ సీజన్లో పంట సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. సరైన నీటి వనరులు లేక వ్యవసాయ రంగం వరుణుడి సాయం కోసం ఎదురు చూస్తోంది. 3-4 రోజులు ముసురు పడుతూ ఉన్నా కూడా వాగులు వంకలు పారడం లేదు, చెరువులు నిండడం లేదు. జూన్లో ముందస్తు వర్షాలు ఆశలు రేపినప్పటికీ తర్వాత నిరాశపరిచాయి. దీంతో వరి నార్లు పోసుకున్న అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నారు ముదిరిపోతూ ఉండడంతో సాగుపై బెంగ పెట్టుకున్నారు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇదే దృశ్యం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై A6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. అన్నదాతలకు ఖరీఫ్ సీజన్ ఎంతో ప్రత్యేకం. రబీ కన్నా దీనికే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లోనే వర్షాకాలం మొదలవుతుంది. కుండపోత వానలతో చెరువులు కుంటలు నిండుతాయి, వాగులు వంకలు పొంగి పొర్లుతాయి. ఇది రైతులకు కలిసొచ్చే అంశం. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. సీజన్ మొదలై దాదాపు 2 నెలలు గడుస్తూ ఉన్నా కూడా వ్యవసాయం ఆశాజనకంగా సాగడం లేదు. ఒకవైపు అదును దాటుతోంది, మరోవైపు నారు ముదురుతోంది. దీంతో కర్షకులు దిగులు చెందుతున్నారు. ఖరీఫ్లో భూములు సాగు చేసి మంచి పంట చేతికొస్తే గతంలో చేసిన అప్పులు కొంతమేర తీరుతాయని అన్నదాతలు అనుకుంటారు. కానీ ఈసారి వ్యవసాయం ప్రశ్నార్థకంగా మిగిలింది. ముఖ్యంగా వరి పంటపై ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తోంది. వర్షాభావం ఒకవైపు, అధిక ఉష్ణోగ్రతలు మరోవైపు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఇది ప్రతికూలంగా మారింది. వ్యవసాయం రోజు రోజు వెనక్కిపోతూ ఉంది. వర్షాలు పడడం లేదు, కాలువల నీరు విడవడం లేదు. అరాకొరగా విడిచిన ఇప్పుడు వరి నార్లకు సరిపోక ఎండిపోయిన వరి నార్లను బీక్కొని అక్కడక్కడ వరి నారు కొనుక్కుంటారు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. జిల్లాలో 2.5 లక్షల ఎకరాల వ్యవసాయం సాగుకి సాధారణంగా అనుకూలంగా ఉంటే ఇప్పటికీ రైతులు అరాకొరా పడుతున్నటువంటి వర్షాల వల్ల 1.5 ఎకరాలకి సాగుకు సిద్ధమైన సాగుకు అన్ని రకాల సేద్యానికి సిద్ధం చేసుకుంటూ వరి నార్లతో సహా పోసుకుంటూ సరైన టైంకి వర్షం రాదు, ప్రకృతి కనికరించదు. మరి పాలకవర్గం ఏం చేయాలా? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ఎట్లా అనేటువంటిది పరిశీలించాలా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలా? అధికార ప్రతిపక్షాలకి ఒకరినొకరు తిట్టుకోవడమే తప్ప ఈ జిల్లాలో రైతాంగం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. తూకెత్తా అంటే తూకెత్తా అనేటువంటిది కాంగ్రెస్ బీఆర్ఎస్. వీళ్ళిద్దరిది తిట్టుకుంటా పోతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ తిట్టుకుంటా పోతుంటే బీజేపీకి నిప్పులో ఉప్పేసినట్టు మాట్లాడతాడు. అసలు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేయాలా, ఇవి పట్టించుకోవడం లేదు. ఇవి పట్టించుకోకుండా పొద్దున లేస్తే వాళ్ళ రాజకీయ గొడవలు తప్ప రైతాంగాన్ని గురించి పట్టించుకోవట్లేదు. దీన్ని తెలంగాణ రైతు సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కొన్ని చోట్ల రైతులు నీటి వసతి ఉండడంతో పంటల సాగు మొదలుపెట్టారు. కానీ వారిని ఎరువుల కొరత వేధిస్తోంది. అవసరమైన మొత్తంలో యూరియా దొరకడం లేదు. ప్రభుత్వం కూడా రేషన్ విధానంలో ఎరువులను సప్లై చేస్తోంది. ఒక్కొక్కరికి 2 నుంచి 4 బస్తాలు ఇస్తూ ఉండడంతో అది సరిపోక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఆగస్టులో కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంత మొత్తంలో కేంద్రం నుంచి సరఫరా అయితేనే రైతులు గట్టెక్కుతారు, లేదంటే ఇబ్బందులు తప్పవు. వర్షాలు ముందస్తు పడడంతో వరి నాట్లు, వరితో పాటు పత్తి, ఇతర పంటలు కూడా వేయడం జరిగింది. కానీ పంటలు వేసిన తర్వాత వర్షాలు రాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఈరోజు జిల్లాలో కనబడతా ఉంది. అలాగే ఆ పంటలకు నీరు అందాలంటే ఇటు దేవాదాల ప్రాజెక్టు కావచ్చు, ఇటు కాకతీయ కెనాలి కాలువ విడుదల చేయాలి. కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ 2 కాలువలను విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ వ్యవహారం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఎండిపోయిన పంటను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ రెండు నుండి దేవాదాల ప్రాజెక్టు నుండి అలాగే కాకతీయ కెనాల్ నుండి నీరు విడుదల చేస్తే ఈ జిల్లాలో పంట పండే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ 2 ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే జిల్లాలో యూరియా కొరత పెద్ద మొత్తంలో ఉంది.
ఎందుకంటే ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం యూరియా సరిపోయేంత ఈ జిల్లాలో వస్తూ ఉంది అని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ కింద రైతుల దగ్గరికి పోయేసరికి 1 బస్తా 2 బస్తాలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. యూరియా తీసుకుంటే యూరియా మనకు సంబంధం లేని కూడా మందులు కూడా ఈ జిల్లాలో అంటగట్టి రైతులకు ఇస్తూ ఉన్నారు. కాబట్టి రైతులకు కావాల్సినంత యూరియా ప్రభుత్వం సప్లై చేయాలి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కురిసే వర్షాలు ఈసారి ముఖం చాటేశాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా వానలు పడిన దాఖలాలు లేవు. ఆగస్టు వచ్చినా కూడా సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాలేదు. దీంతో అన్నదాతలు కంటతడి పడుతున్నారు. వరుణుడి కరుణ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. వానలు సమృద్ధిగా కురిసి పంటలు పడితే వారి కళ్లలో ఆనందం కనబడుతుంది. లేదంటే ఈసారి నష్టాలు చూడాల్సి వస్తుంది. ఇదే వాటి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.